వచ్చారా మంగారు? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏదైనా పాలసీ కడతారా? ప్రతిసారి బిజినెస్ గురించేనా? అప్పుడప్పుడు జీవితం గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతారేమో. నా గురించే తను ఆలోచిస్తున్నట్టుగా ఉంది. హలో 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 హలో. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదండి, నాకు నా పిల్లలు గుర్తొచ్చారు. అరే నాకు కూడా నా పిల్లలు గుర్తొచ్చారు. మన ఇద్దరు ఆలోచనలు భలే కలిసాయి. మనం కూడా ఆగిపోయారే, చెప్పండి. అదే నా పిల్లలు కూడా భలే మంచివాళ్ళండి. నా పిల్లలు దేవుళ్ళు. మీరు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు. అవునండి, నేను మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్తారేమో. నన్ను నేను మిమ్మల్ని ఒక్క నిమిషం అండి. హలో, మిమ్మల్ని అర్జెంట్ గా సిఐ గారు పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. ఇప్పుడా? అవును, నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలట. ఆహా, అలాగా? రాకపోతే? మీరు అర్జెంట్ గా స్టేషన్ కి రాకపోతే సిఐ గారే మీ ఇంటికి వస్తారట. మీకంత భాగ్యం ఎందుకులే నాయనా, నేనే వస్తాను. నాకు మంగంటే ఇష్టం ఉన్న సంగతి చెప్పేసి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఆన్సర్ పేపర్ తెలిసిన స్టూడెంట్లా రాంబాబు గారు ధైర్యంగా నాకేదో చెప్పడానికి వస్తున్నారు. వన్ మినిట్. హలో, చెప్పండి. ఏంటి చెప్పేది? అర్జెంట్ గా మీరు పోలీస్ స్టేషన్ కి రావాలి. మీకు ఈ రోజు కౌన్సిలింగ్ ఉంది, మర్చిపోయారా? లేదు, గుర్తుంది. వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే. రాంబాబు గారు, నాకు అర్జెంట్ పనుందండి, వెళ్ళాలి. ఎవరైనా పాలసీ కడతామన్నారా? కాదు, ట్యూషన్ కి. అంటే మీరు ట్యూషన్ కూడా చెప్తారా? లేదు, చెప్పించుకుంటున్నాను. మనం మళ్ళీ కలుద్దామండి, సరేనా? బాయ్. అమ్ము, నాకు కూడా కౌన్సిలింగ్ ఉంది కదా. రాంబాబు వచ్చాడు సార్. రాంబాబు వచ్చాడా? ఏమయ్యా రాంబాబు, రా. నమస్తే సార్. రా, దయచేయండి సార్. లోపల రావాలా సార్? రావయ్యా. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, త్వరగా పోనివ్వండి. వీడెవడో తెలుసా? రేపిస్టా? కాదు. టెర్రరిస్టా? కాదు కాదు. మరెవరు? నీలాగే పిల్లలు సరిగ్గా పెంచలేనుడయ్యా.
సిఐ గారు ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా నా పిల్లలు మారలేదు. అందుకే నన్నీనా ఫుల్గా వాయిస్తున్నారు. అంటే నెక్స్ట్ ఈ ప్లేస్ నాదా? అదిగో అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి పోనివ్వు. ఓకే ఓకే బాబు, కాసేపు ఇక్కడే ఉండు. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ఐ గారు ఉన్నారా? నీ పేరేంటమ్మా? మంగా. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. నీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది నేనే. పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు. కానీ అన్ని తెలిసినా మీరేం చేశారు? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. చూసుకోకపోతే వాళ్ళు ఏ టెర్రరిస్ట్ లాగానో తయారైపోతారు. లేదు మేడం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. లేకపోతే ఈసారి ఈ ప్లేస్ లో నువ్వుంటావు. మేడం, ఇంకొంచేపు ఇలాగే కూర్చుంటే గోడ కుర్చీ కాదు, నిజంగానే కుర్చీ అయిపోయేలాగున్నాను. ఈవిడెవరు? ఈ శిక్ష ఏంటి? ఈవిడ పిల్లలు కూడా మీ పిల్లల్లాగే తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చాం. అయినా కూడా వీళ్ళ పిల్లలు మారలేదు, అందుకే ఈ శిక్ష. అంటే ఈసారి మా పిల్లలు మారకపోతే నీకు అదే శిక్ష. నా పిల్లలు రివాల్వర్ తీసుకున్నారా? ఇందులో వేరే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ పేరెంట్స్ పిలవరా? వాళ్ళ నాన్న కూడా వచ్చారు. లోపల కౌన్సిలింగ్ జరుగుతుంది. వచ్చాడా? అయితే వాడు చచ్చాడు. ఎక్కడికి? వాడు అంత చూడడానికి. వదలండి. రేయ్, మీ పిల్లలతో మా పిల్లలు కొట్టిస్తావా? రారా బయటికి. అయ్యో వదలండి. రారా బయటికి. నీ అంత చూడండి వాడా. ఈ వాయిస్ మంగగారిదిలాగుంది. ఆవిడే ఉండదు. ఆవిడ చాలా మంచిది. ఇక్కడికి రావాల్సిన అవసరం ఆవిడకే ఉంది. ఆవిడ చాలా మంచిది కదా. ఎవరు సార్ ఆవిడ అంత ఫోర్స్ గా అరుస్తోంది? ఇంకెవరో నీ పిల్లలతో గొడవ పడ్డా పిల్లల తల్లి. అవునా? నేను తల్లి అయితే అయిపోయింది. నేను ఆగను. ఎక్కడికయ్యా దూకుతున్నావు? స్వయంగా మేకే వచ్చి మటన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అది నా ముందే ఠాగొడుతుందా? నా పిల్లల్ని చీకొడుతుందా? దాన్ని వదలను. ఇదిగో, నువ్వు దాని వదిలే ముందు నిన్ను మేము వదిలితే కదా. గట్టిగా పట్టుగా. ఒసేయ్, ఏంటి అరుస్తున్నావు? నేను బయటకు వస్తే నీ పిల్లల్ని శవం చూస్తారు. ఏంటి శవం అంటున్నా? నీదైతే నీ పిల్లలకి శవం కూడా దొరుకుతురా? ఏకంగా నీ పిల్లలకి నీ బూడిద దొరుకుతుందిరా? తగల పెట్టేస్తాను. ఆగమ్మా, బయటికి. అయితే నేను శవంలా కాదే ఆవిరి చేసేస్తాను. ఆవిరి చేస్తావా? రే రారా, రారా బయటికి. పొట్టబట్టుకున్నా జారిపోయాడు. ఇది రాంబాబు గారి వాయిస్ లో ఉందే. అయినా ఆయన జెంటిల్మెన్, ఇలా స్టేషన్ కి రావాల్సిన అవసరం ఆయనకుండదులే. అయినా మనిషిని పోలిన మనుషులున్నట్టు వాయిస్ కూడా ఉంటాయి కదా. రాంబాబు గారు అయ్యుండర్లే. వీళ్ళిద్దరిని ఇలాగ వదిలేస్తే వీళ్ళు ఒకళ్ళు చంపేసుకుని ఈ కేసుకి మనం సాక్షులు చేసేలా ఉన్నారు. ఇగో చూస్తాడు పంపించా. అలాగే సార్, పంపించా. అయ్యో ఒకసారి వదలండి అమ్మా, వాడు అంతా చూసి మళ్ళీ వచ్చేస్తాను. వదలండి. వద్దు సార్, దాన్ని పంపించద్దు. వద్దు. అవును, అక్కడ పంపించకపోతే మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించేసేలా ఉన్నారు. అవును సార్, ఆ పిల్లల పక్కని వీళ్ళ పగ్గా చేసేసుకున్నారు. అవునయ్యో, వీళ్ళు ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉండి ఇంత వైలెంట్ గా తయారయ్యారంటే వీళ్ళు ఎదురుపడిన చోటు హిరోషిమా నాగసాకి లాగా అయిపోతుందయ్యా. లోపలికి రా దమ్ముంటే. రే, మీరు బాగా చదువుకుంటున్నారా? ఈ మధ్య స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం మమ్మీ. ఎందుకు? ఎందుకనంటావేంటమ్మా? మాకు యాంటీ గ్రూప్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ వల్లే. అవును మమ్మీ, వాళ్ళు మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళ మీద మీకే కాదు, నాకు చాలా కోపంగా ఉంది. ఆ పిల్లల్ని, వాళ్ళ నాన్నని ఉతికేయాలనుంది. ఏమైంది రాజు? అటు చూడండి అమ్మా. వాళ్ళే మమ్మీ మాతో గొడవ పడింది. మోసం చేసి మమ్మల్ని క్విజ్ లో ఓడించారుగా. ఇప్పుడు చెప్తా మీ పని. ఆటోలో ఉన్న మీరు కిందికి దిగుతారా లేదా మమ్మల్ని ఆటోలోకి రమ్మంటారా? విశ్వదాభిరామ వినురవేమా. కరెక్ట్ గా దొరికారా మమ్మీ? ఉమ్మేద్దామా? నేను రోడ్డు మీదకి దిగి వాళ్ళని కొట్టడం బాగోదేమోరా. రాజు, అమ్మా, ఈ మధ్య నువ్వేదో డబ్బులు కావాలని అడిగినట్టున్నా? అర్థమైందమ్మా. నా ఆటోలో ఉన్న పిల్లలకు శత్రువులంటే నాకు శత్రువులే కదా. పదండి పిల్లలు, మీ కసితే ఆడుకుందాం. రండి. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది మగదేహంపై సగతాహం పరిలో
ఏంట్రా మా వాళ్ళతో గొడవ పడుతున్నారంట? నువ్వే పడిరా. వీడు ఆటో జానికి అన్నయ్య, మాకు పెద్ద అన్నయ్య. అయితే మాకేం భయం? వీళ్ళకి మేకప్ వేసి ప్యాకప్ చెప్పేద్దాం. అయ్యో పిల్లలా పిసాసులా. నేను బాబు నా పిల్లలు ఇంత అల్లరోళ్ళు అని రాంబాబు గారికి తెలిస్తే బాగోదు. ఏ రాజు, కొట్టింది చాలు, వచ్చేయండి. రేపు మళ్ళీ కొడతాం. రండి. అమ్మ పిలుస్తున్నారు. అరే లేవండి, లేవండి. అయ్యో రే రే, ఏమైందిరా? ఏమైంది? మమ్మల్ని క్విజ్ లో మోసం చేసి గెలిచిన వాళ్ళు వాళ్ళ అమ్మతో మమ్మల్ని కొట్టించాను నాన్న. ఆటో డ్రైవర్ కూడా కొట్టాడు నాన్న. ఏర్రా ఎక్కడా? వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు నాన్న. ఈసారి వాళ్ళు మళ్ళీ కనిపిస్తే వదలొద్దు. పదండి వెళ్దాం, పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. అయ్య బాబోయ్, మళ్ళీ రాంబాబు వచ్చాడు. మీకు గుడ్ న్యూస్ సార్. దగ్గర రాకు, దగ్గర రాకు, అక్కడే ఉండు, దూరం అక్కడే ఉండి చెప్పు. నీ వల్ల ఈ మిస్టర్ నేలపాలయ్యేలా ఉంది. చేతికి అందింది నోటికి అందకుండా పోతుంది. నీ చేత నెత్తి మీద పోయించుకునే బదులు ఇలా జేబులో పోసుకోవడం బెటర్ కదా. ఇప్పుడు చెప్పు, శుభవార్త అంటున్నావు అదేగా? ఏది సార్? నాకు తెలుసయ్యా, నువ్వు ఎప్పటికైనా పడగొడతావని. శుభమాన్ ఇల్లు కొంటే పడగొడతానంటారేంటి సార్? ఇల్లేంటి పడగొట్టడం ఏంటి? శుభవార్త అంటున్నావు, మంగన్ నీ లవ్ లో పడగొట్టినందుకు కాదా? ఎవరైనా వింటే చెత్త కొట్టేస్తారు సార్. అయినా ఈ మిడిల్ ఏజ్ లో టీనేజ్ లాగా ఈ టాపిక్ ఏంటి? అంటే మంగంటే నీకు ఇష్టం లేదా? అంటే ఇష్టమా కాదా? ఇష్టమే సార్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా? మరి మంగతో ఈ విషయం స్ట్రైట్ గా చెప్పు. చెప్పేస్తా. చెప్పు తీస్తే మంగన్ నీ మనసులోంచి తీసేయి. తర్వాత ఫ్రెండ్ గా కూడా తన మనసులోంచి దాన్ని తీసేస్తుందేమో. అలా నాకు ఇష్టం లేదు సార్. మరి సరైన సిచ్యుయేషన్ చూసుకుని మా మ్యారేజ్ ప్రపోజల్ నేనే తనతో మాట్లాడతాను. చూడు రాంబాబు, స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందని తెలుసు కూడా బల్బ్ ఎక్కడ మాడిపోతుందని స్విచ్ వేయడానికి భయపడుతున్నావు. అవును సార్. ఏం కాదు, నువ్వు ట్రై చేస్తే మంగ నీ లైన్లోకి వస్తుందని నా గట్టి నమ్మకం అయ్యా. ఆ నమ్మకం నాకు కూడా కలిగినప్పుడు తనకి నా ఒపీనియన్ చెప్తాను సార్. సరే, నీ ఇష్టం. ఎనీహౌ, మొత్తానికి ఓ ఇంటి వాడిపోయినందుకు కంగ్రాట్స్ అయ్యా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీ పిల్లలకి ఇక అడ్డు అదుపు లేదు. దేనికి సార్? ఎవరిని కొట్టినా ఇల్లు ఖాళీ చేయక్కర్లేదు కదా. అవును సార్.
మీరు భలే చెప్పారు. ఎవరికి భయపడాల్సిన సారీ సార్, సారీ సార్. పో అంటే ఓకే సార్. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడం, అద్దులకిచ్చి తలపోటు తెచ్చుకోవడం. అరే చెట్లు ఎండిపోతున్నా కనీసం నీళ్లు కూడా పోయిరే. కర్మ, ఇల్లిస్తే ఒక గోల, ఇవ్వకపోతే ఇంకో గోల. ఏంటి బాబు ఇలా దయచేశారు? మీతో మాట్లాడదామని వచ్చాం అంకుల్. మీరేంట్రో ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారు? మారిపోయాం అంకుల్. అబ్బా, పులి మాంసం మానేసి గడ్డి వేయొచ్చు, పిల్లి పాలు మానేసి మందు తాగొచ్చు, కానీ జనాల్ని పారిపోయేలా చేసే మీరు మారిపోయారంటే ఎలా నమ్మమంటారా? మిమ్మల్ని నమ్మిద్దామని వచ్చాం అంకుల్. ఒకసారి ఇలా వస్తే మీకు సేవ చేసుకుంటాం అంకుల్. ఎండాకాలంలో వర్షాలు పడ్డట్టు మీలో ఈ సడన్ చేంజ్ ఏంట్రా? ఇది కలికాలం కదా అంకుల్, అందుకే తెలియక ఇంతకాలం పోయే కాలం పనులు చేశాం. ఇప్పుడు తప్పని తెలుసుకున్నాం. తప్పులు అక్కా చెల్లెలు లాంటివిరా, ఒకదాని తర్వాత ఒకటి పుట్టాల్సిందే. ముందు తప్పు పుడితే తర్వాత ఒప్పు పుడుతుంది, ఇది ప్రకృతి సహజం. అలాగే ముందు మీరు తప్పు చేశారు, ఇప్పుడు ఒప్పు తెలుసుకుని మారారు. మా మార్పు మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మీరు చూడాలంకుల్. మీరింత అభిమానంగా చూపిస్తానంటే నేను ఎందుకు చూడకుండా ఉంటానురా? కొంచెం ఇలా వచ్చి నించుండి అంకుల్. గాయ్స్, అంకుల్ ని రౌండ్ అప్ చేయండి. Guys, 3 steps back. 1, 2, 3. రే, మార్పు చూపిస్తానని చెప్పి మార్చింగ్ చూపిస్తున్నారేంట్రా? Guys, position. రాష్ట్రపతికి సైనిక వందనం చేస్తున్నట్టు భలే చేస్తున్నారా? Guys, start. To whistle style. Change to whistle style. కొట్టేవాళ్ళు, లేదంటే కారణం చెప్పి కొట్టేవాళ్ళు. ఇప్పుడేంట్రా పిలిచి మరీ కొడుతున్నారు? మిమ్మల్ని ఒక క్షణం ఎట్టుకున్నా నేను. ఎక్కడ్రా మీ అమ్మ? మంగా, మంగా, ఓ మంగా.
అయిపోయారు? కుక్కలు ఏమైనా కరిచేశాయా? లేదు, మీ పిల్లలే కుక్కల కన్నా ఘోరంగా రెక్కేశారు. మీరే అయితే తప్పు చేసుంటారండి. అవును, మీకు ఇల్లు అతికించి తప్పు చేశాను. మీ పిల్లలు తిడతాం అనుకుంటే నన్ను తిడుతున్నావా? ఖాళీ చేసేయండి, ఇల్లు వారం రోజుల్లోగా ఖాళీ చేసేయండి. చూడండి, ఏంటలా చూసినావు? ఒక్క రోజులో ఖాళీ చేస్తానికే మాకు ప్రాబ్లమా? కానీ ఒక్క రోజులో ఇల్లు ఎత్తుకోవడం మీకు ప్రాబ్లం కదా. అందుకే ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నాం. నిన్ను కొట్టే ఛాన్స్ మళ్ళీ దొరకదు కదా, అందుకే ఇప్పుడు కొట్టాం బాబు.